హాయ్ అండి, ఋతు ప్రభ అండి. నేనైతే బాగున్నారండి. మీరందరూ కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజైతే మేము జీడి పచ్చడి వీడియో పెడదాం అనుకుంటున్నానండి. ఇగో చూడండి, ఇలా అయితే కట్ చేసి పెట్టానండి జీడి పచ్చడి. ఈ ముక్కల్ని మనం ఇలా ఈ సైజులో కట్ చేసుకుంటే బాగుంటాయండి. ఇలా కట్ చేసుకోవాలి. కాటన్ క్లాత్ మీద ఇగో ఇలా ఆరబెట్టానండి. ఇది జీడి పచ్చడి కోసం చిన్న ముక్కలు కట్ చేసాము మేము. ఇలా జీడి పచ్చడి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అంటే పెద్ద వాటిని అది ఏరే ఉంటుందండి, అది జాడీలలో పెడతారు. ఈ జీడి పచ్చడి రోజు వరకు అండి. మనం ఎప్పుడైనా టిఫిన్లకి దేనికైనా చట్నీ కావాలనుకుంటే ఈ పనికి వస్తాయి. అందుకే ఇలా కొద్దిగా అంతా పెడుతున్నాం ముందు. ఎల్లిపాయలు ఇవి పొట్టు తీస్తున్నానండి పచ్చళ్ళలోకి. చూడండి, ఇలా పొట్టు తీసి పక్కకు పెట్టుకుంటున్నాను. ఇలా గిన్నెలోకి తీసుకున్నాను, ఆరబెట్టినవన్నీ గిన్నెలోకి తీసుకున్నాం. ఇప్పుడు దీంట్లోకి ఏమేం కావాలో అవి మిక్స్ చేసుకోవటానికి చూపిస్తాను మీకు. ఎల్లిపాయలు ఇలా కచ్చాపంచగా ఇలా దంచుకోవాలండి. మనం రోట్లో దంచుకోవాలి. రోట్లో దంచితే టేస్ట్ ఉంటుంది. మెంతు పిండి వేస్తున్నామండి. కలవ తిప్పుకోవాలండి ఒకసారి ఇలా మనం వేసిన తర్వాత. పసుపు వేస్తున్నామండి, 1 స్పూన్ వేస్తున్నాం. పసుపు వేసానండి. పసుపు వేసిన తర్వాత ఇలా కలవ తిప్పుకోవాలండి. అసలు ఈ పచ్చళ్ళు ఇప్పుడు ఎందుకు పెడతాను అమ్మా? పచ్చళ్ళ మామిడికాయ పచ్చడి పెట్టాలమ్మా. మామిడికాయ పచ్చడి ఒకటి, టమాటా పచ్చడి ఒకటి, పురుగు పచ్చడి ఒకటి, చేపల పచ్చడి ఒకటి, 5 సాల్ట్ వేస్తున్నామండి. సాల్ట్ వేసుకొని ఇలా సాల్ట్ కలుపుకోవాలండి, ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు అసలు ఈ పచ్చళ్ళు ఎందుకు పెడతానో పెట్టొద్దు అని చెప్పిన, ఎందుకంటే బయట తెచ్చుకొని తినకుండా ఇంట్లో కొంచెం కొంచెం పెట్టుకుంటే గిలిపుగా ఉంటుంది. పచ్చడి గిన్నెలో తీసుకొని మంచిగా చట్నీ తీసుకొని వేసుకొని తినవచ్చు. అప్పటికప్పుడు బయట కొరకు. ఇప్పుడు ఈ పచ్చడి కోసం 1000 రూపాయలు ఖర్చు పెట్టడం అవసరమా? 3 నెలలు వస్తుంది పచ్చడి. బంగారం అనకూడదు. మామిడికాయ పచ్చడి ఎప్పుడైనా ఉంటుంది. మేమైతే అంటే ఇది మాకు 500 అయిందండి. నేనే అలా అన్నాను. 500 అయింది. ఈ పచ్చడి 500 పెట్టి ఎందుకు చేసావని నేను అడుగుతున్నాను. ఎందుకంటే తింటానికి చేసినమ్మా. బయట నువ్వే కొరకొచ్చి కొట్టాలి అవుతుందిగా, కొంటున్నారు కదా. అంటే నాకు ఇష్టం ఉండదు. ఇప్పుడు ఎవరు తింటారని నువ్వు పచ్చళ్ళు జీడి పచ్చడి అమ్మా. జీడి పచ్చడి ఎంత బాగుంటుందో. పిల్లగాడి తింటావు. నువ్వు తినమాకమ్మా, నువ్వు తినమాకు. నీకు ఇష్టం కాకపోతే తినమాకు. అత్తయ్య, నాకు కొద్దిగా టిఫిన్ లోకి చట్నీ వేస్తావా అత్తయ్య? వద్దనని పెట్టవని అంత నీ వంతేనా? నేను చెబితే నువ్వు వినవా? ఏమిలే, ఇది చూస్తుంటే గుమ్మ గుమ్మలా ఆడుతుంది, తినబుద్ధి అవుతుంది, అందుకే అడుగుతున్నా. నీకెందుకు పెట్టాలా? నీకెందుకు పెట్టాలి? వద్దు ప్లీజ్ అత్తయ్య, ప్లీజ్ ప్లీజ్. 5,000, 3,000, 4,000 అంటున్నావు. కనీసం 1000 రూపాయలు కాదు, 500 అయింది. 500కి ఎన్ని మాటలను దేవుడు చూసిండు ఇప్పుడే. ప్లీజ్ అత్తయ్య, ఒక్క టిఫిన్ లోకి పచ్చడి వేయవా? కొంచెం అంత పచ్చడి వేయవా? నాకు వేసేదే లేదు. వేయవా? నువ్వు వేయకపోతే నేను వేసుకుంటా. నాకు ఇగో నేను చిన్నగా వెళ్ళి జాడీ తీసుకొని ఇంట్లోకి వెళ్ళి తలిపేసుకోండి. ఇలా పెట్టుకోవాలా? పిల్లలు కాలేజీ పోయేటప్పుడు, తండ్రి పనికి పోయేటప్పుడు, తల్లి పనికి పోయేటప్పటికి తినాలనుకో. తల్లి నేను పనికి పోగానే ఇంట్లో మట్టికి గుర్రాలు తింటాం. ఇప్పుడు ఈ పచ్చడి నువ్వు నాకు పెట్టను అంటున్నావు కదా, నేను నీకు తెలియకోకుండా చిన్నగా జాడీ తీసుకొని వెళ్ళి ఇంట్లో తలిపేసుకొని సైలెంట్ గా తినేస్తా. తిను ఆ బిడ్డ ఒకటి నీ దగ్గర తినే. ఖచ్చితంగా తింటాను. నాకు పెట్టను అంటున్నావు. కారం వేస్తున్నామండి. కారం, ఉప్పు వేసి ఇలా కలుపుకోవాలి. పల్లీల నూనె పచ్చట్లో పోతున్నామ్మా. చూసుకోండి. ఇది జీడి పచ్చడి కదా, బయట కొనకుండా ఇంట్లో చేసుకున్నాం. పిల్లల కోసం, తండ్రి కోసం. కాలేజీకి పోతున్నారు పిల్లలు, బళ్ళలోకి పోతున్నారు. అసలు ఇప్పుడు ఎండాకాలమే రాలేదు, నువ్వు పచ్చళ్ళు ఎందుకు చేస్తున్నావు? తింటానికి మంచిగా పిల్లలకి అందరికి పని కొత్తదని జీడి పచ్చడి పెడుతున్నాను. అవి ఉగాది వస్తే చేస్తారు కదా, నువ్వు ముందే పెడుతున్నావు ఏంటి? పోతున్నాయే అమ్మా, చూసుకోండి.
పల్లీల నూనె ఎంత మంచిదో బాగుంటుంది పచ్చళ్ళలో. ఏంటి ఖుషి ఏం చేస్తున్నావు? స్నాక్స్ డాడీ తెచ్చింది అందుకే తింటున్నాను. పిల్లలు వస్తారని బొప్పడికాయలు ముక్కలు కట్ చేసి పెట్టానండి. ఇలా పిల్లల కోసం రెడీగా ఉంచాను. ఏంటి ఖుషి అవి డాడీ స్నాక్స్ తెచ్చిందా? బ్రెడ్ కావా? బ్రెడ్ కోవానా? చూపించి ఎలా ఉందో చూద్దాం ఒకసారి. భలేగుందిగా, టేస్ట్ చూడు మరి. ఓపెన్ చేయి నాన్న ఒకసారి కొంచెం అంతా. ఇగోండి లోపల కోవా ఉంది, పాలకోవా. 3 రకాలనే. ఏంటి నాన్న? చెప్పండి. చాలా బాగుంది మమ్మీ. బాగుందా? ఈరోజు అయితే మేము ఈ పచ్చళ్ళ పెట్టామండి. ఇది పండ్లు పచ్చడి అండి, ఇది టమాటా పచ్చడి, ఇది ఉసిరిగా పచ్చడి, ఇది చేపల పచ్చడి అండి. ఇదైతే ఇది ఇప్పుడు లాస్ట్ అండి పచ్చడి, జీడి పచ్చడి ఇప్పుడు లాస్ట్. ఇది ఒక్కటే పెట్టడం ఉంది, అన్నీ రెడీ అయిపోయినాయి అండి. చూడండి మంచిగా చాలా బాగున్నాయండి. ఇవి జాడీలోకి తీసుకోవాలండి. ఇవి మేము ఇంట్లోకి పనికి వస్తాయి. పిల్లలకి మార్నింగ్ అడావుడిగా చేయకోకుండా మనకి మంచిగా పిల్లలకి వేడివేడి అన్నంలో పెట్టవచ్చు అని మేము చేసామండి. మా వారు కూడా కట్టుకోవచ్చు, లంచ్ తీసుకెళ్తాడు మా వారు కూడా, అందుకే టెన్షన్ లేకోకుండా ఉంటుందని మేము ఇలా పెట్టుకుంటున్నామండి. మా అత్తయ్య అయితే ఇవాళ పచ్చళ్ళన్నీ పెట్టేసిందండి. చాలా అంటే చాలా బాగున్నాయి పచ్చళ్ళు. మీకు చూపిస్తామని నేను ఇలా పెట్టానండి, గిన్నెలకి జాడీలల్లో పెట్టి ఉంచాను. ఇవాళే చదిరేసాను అన్నీ. ఇక మా అత్తయ్య ఏదో చూడండి జాడీయే మీద పెట్టుకుంది. ఏంది జాడీ మీద పెట్టుకున్నావు? ఏంది వీడియోలో చూపిద్దామని పెట్టుకున్నావా? 1 2 3 4 5. అవునా? ఏం పచ్చళ్ళు పెట్టినావు మరి నువ్వు? మామిడికాయ పచ్చడి, పళ్ళ పచ్చడి, టమాటా పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, ఇంకా చేపల పచ్చడి అమ్మా. మంచిగా ఇవన్నీ అయితే అసలు ఇక ఇవాళ నెలలోనే ఇవన్నీ తయారు చేసా, ఈ నెలలోనే. ఇవన్నీ అయితే ఈ రోజు అయితే పట్టింది. ఈ రోజుకి ఈ పని మాకు సరిపోయిందండి. పచ్చళ్ళలో పెట్టడం అయితే సరిపోయింది. ఎందుకంటే ఇక పిల్లలకి ఇబ్బంది అవుతుంది, స్కూల్ స్టార్ట్ అయినాయి అని. అంటే మన 5 days హాలిడేస్ ఇచ్చారు కదండి. ఇప్పుడు మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత ఇబ్బంది కాకుండా ఉండాలని ముందే పచ్చళ్ళు పెట్టేసుకున్నామండి. మాకైతే పచ్చళ్ళు రెడీ అయిపోయినాయి అండి. చాలా ఎమ్మిగా ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి, కామెంట్ చేయండి అండి, మేము మీకు పంపిస్తాము. ఏ పచ్చడైనా రెడీగానే ఉంటుంది మా ఇంట్లో ఎప్పుడైనా. చూడండి ఇలా అయితే ఉంది. ఈరోజు అయితే మాకు ఇలా సరిపోయింది. ఇక మా అత్తయ్య అయితే పచ్చళ్ళ ముందే కూర్చుంది ఇవాళ. అమ్మా అన్ని రుసులు చూస్తున్నానమ్మా, మంచిగా ఉండయా, కలిసినాయా, కలలేదా, కారంగా. అంతేలే, మనం ఇక కూరలు చేసినా పచ్చళ్ళు చేసినా ఏవి చేసినా ముందు రుచి చూడటమే. చూడాలమ్మా, రుచి చూస్తే మంచిగా ఉంటే పిల్లలు తింటాను. క్యారేజీలైనా మంచి అయినా, పిల్లలకైనా పిల్లల క్యారేజ్ గట్ట, కొత్తపప్పు, మామిడికాయ పచ్చడి, కొత్తపప్పు, అసలు కొత్తపప్పు మామిడికాయ పచ్చడి అసలు చాలా బాగుంటదండి. ఎంత ఉసిరికాయ, చేపల చట్నీ, పెద్దలకి, పిల్లలకి కాదు. ఓకే అండి, ఈరోజు అయితే మాకు ఇలా జరిగింది. ఈరోజు మాకు ఇలా ఉంది. మేమైతే ఇవాళైతే ఈ పని మాకు సరిపోయిందండి. మా వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. ఓకే అండి. ఇవన్నీ చేసాక 2,000 రూపాయలు జాడీలలో పెడతానమ్మా. మంచిగా సర్దుకో. ఇది ఇవాళ తీసి 2 రూపాయలు, 6 రోజులకి ఇంకో పచ్చడి. అట్లా పిల్లలకు కొంచెం వేసి నెయ్యి వేసి మంచిగా వేడన్నలో కలిపి పెట్టేసి పిల్లలకి పప్పు చేసి పచ్చడి. ఒకరోజు ఉసిరికాయ పచ్చడి, ఒకరోజు ఉసిరికాయ పచ్చడి, ఒకరోజు మామిడికాయ పచ్చడి, పిన్నట్లు చేస్తానండి. మంచిగా పచ్చళ్ళు పెడతానండి, మంచిగా కూరలు చేస్తారండి. బాబులకు మంచి కారం. మా పిల్లల్ని మా వారు స్కూల్ నుంచి ఇప్పుడే తీసుకొస్తున్నారండి. పండు రా నాన్న.
చెప్పులు అక్కడ పెట్టేసే నాన్న. ఏంది అసలు బరువు మోసినట్టు వీలైతున్నట్టుగా. కోవా తీసుకొచ్చింది వాళ్ళ డాడీ పిల్లలు. మా చిన్న బాబు అయితే ఇక బ్యాగ్ ఎప్పటమే కావట్లే. పండు నానా, పండు నానా ఇటు ఇగో నానా. ఏంటి పండు ఏం తింటున్నావు? బ్రెడ్ జామా, బ్రెడ్ కోవా.